ఈరోజు వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. అందుకే ఈరోజు సముద్ర స్నానం చేస్తే నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభము లాభము చేకూరతాయి. పానకం నిండిన కుండ కానీ, దోసకాయ కానీ, పెరుగు కానీ ఈరోజు దానమిస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలు చేకూరతాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా రావి చెట్టును, తులసి మొక్కను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు మహిళామణులందరూ తప్పకుండా తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. సంతానపరమైన దోషాలు ఉన్నవాళ్ళు సంతానపరమైన దోషాలు అధిగమించటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక తెలుపు దారము, ఒక ఎరుపు దారము, ఒక పసుపు దారము ఈ మూడింటిని రావి చెట్టుకు చుట్టి, రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి పుష్పాలు ఉంచి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఇలా చేయటం ద్వారా త్వరలోనే జాతకంలో ఉన్నటువంటి సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కూర్మ జయంతి. ఈ సందర్భంగా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. భూలాభము, గృహలాభము త్వరగా సిద్ధింపజేసుకోవటానికి కూడా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాలి. అలాగే కూర్మ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన తాబేలు బొమ్మలను గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ప్రధానంగా వెండి లోహంతో చేసినటువంటి తాబేలు బొమ్మ కానీ, రాగి లోహంతో చేసిన తాబేలు బొమ్మ కానీ గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే కూర్మ జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు నరదృష్టి వ్యాపార సంస్థకు తగలకుండా కూడా వెండి తాబేలు బొమ్మ విశేషంగా సహకరిస్తుంది. అలాగే 2 తాబేలు బొమ్మలు గృహంలో పడక గదిలో ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కూర్మ జయంతి సందర్భంగా మధ్య వేలుకు కానీ, ఉంగరం వేలుకు కానీ తాబేలు ఉంగరం ధారణ చేయటం ద్వారా శుభము లాభము చేకూరతాయి. బంగారపు తాబేలు ఉంగరాన్ని ధరించినట్లయితే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వెండి తాబేలు ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే రాగి లోహంతో చేసినటువంటి తాబేలు ఉంగరాన్ని ధరించినట్లయితే విద్యాపరంగా గృహంలో విద్యార్థులకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.